కూడి వచ్చిన పరిశుద్ధులు, ప్రియులైన సహోదరులు, సహోదరులకి ప్రభువు యేసు నామములో వందనాలు. మహాదేవుని యొక్క కృప చొప్పున పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఆయన సముఖంలో చేరి ఆయన ఆరాధించి ఆయన ముఖదర్శనం చేసుకున్న ఒక విశేషమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనము నేర్చుకుంటాం. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు సంఘము దేవుని గూర్చిన జ్ఞానముతో నిండి ఉండాలి. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు సంఘము దేవుని గురించిన జ్ఞానముతో నిండి ఉండాలి అనే అంశం గురించి మనము నేర్చుకుందాం. మనిషి ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకునేంత స్థాయిలోనికి మనిషి దిగజారిపోయాడు. వాస్తవానికి నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు. దేవుడు మనిషిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేశాడు. ఈ సృష్టికి ఒక కిరీటంగా చేశాడు. ఆకాశ పక్షులను, సముద్రములో సంచరించు వాటన్నిటిని నీవు వాని పాదముల క్రింద ఉంచితివి కదా అంటాడు కీర్తన గ్రంథంలో. అంటే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ దేవుడు నరుని యొక్క పాదముల క్రింద ఉంచాడు. అంటే నరుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఎలిక, ఈ సృష్టికి కిరీటం లాంటి వాడు నరుడు. అంటే నరునికి అన్ని లోబడే విధంగా దేవుడు నిర్మాణం చేశాడు. నరుని నిర్మాణం కూడా అద్భుతమైనది. దేవుడు మన స్వరూపమందు మన పోలకు చొప్పున నరులను చేదుము. ఏ ప్రాణికి లేని ఒక గొప్ప భాగ్యం ఇది. నరుని తప్ప దేవుడు ఏ ప్రాణిని కూడా తన స్వరూపం తన పోలికలో చేయల. అలాంటి ఒక అద్భుతమైన పోలికలో స్వరూపంలో నరుడు నైతికంగా దిగజారిపోయాడు. నైతికంగా ఎంత దిగజారిపోయాడంటే ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకునేంత స్థాయిలోనికి దిగజారిపోయాడు. అందుకే సొలొమోను సోమరి చేమల యొద్దకు వెళ్ళుము అంటాడు. అంటే చేమను చూసి నరుడు పాఠం నేర్చుకోవాలా? అవును. చీమ ఎంత ఉన్నది, ఎంత అల్పజీవి, ఎంత చిన్న జీవి అది. దేవుని స్వరూపులో పుట్టిన నరుడు ఆ అల్పజీవిని చూసి పాఠం నేర్చుకోవాలి. అంటే మనిషి ఏమైపోయాడు? నైతికంగా దిగజారిపోయాడు. అయినను మృగములను విచారించుము, నీకు బోధించును. అంటే మృగముల చేత నరుడు బోధించబడాలా? అవును. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, ఆకాశమునికి ఎగురు శంఖుబుడి కొంగయ్యను తన కాలము నెరుగును గాని నరులు ఎరుగరు. ఆకాశ పక్షుల చేత బోధించబడాలి. సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరించను. అంటే ప్రకృతిని చూసి మనిషి పాఠం నేర్చుకోవాలి. అలాగే దేవుడు సముద్రాన్ని చూపిస్తున్నాడు. సముద్రం ఎలాగైతే జలముతో నిండిపోయి ఉంటుందో, సంఘము వేటితో నిండిపోయి ఉండాలి? కక్షలతోట, కలహాలతోట, అసమాధానంతో అంటే కాదు. సంఘము దేవుని గురించిన జ్ఞానముతో నిండిపోయి ఉండాలి.
దేవుని సృష్టిలో సముద్రము మహా అద్భుతమైనది, విశేషమైనది. ఈరోజు మానవ జాతికి వర్షం చక్రం మీకు తెలుసు, వర్షపు చక్రం ఎలా ఉంటుందో మీకు తెలుసు. సముద్రపు నీరు ఆవిరవటం వల్ల అవి మేఘాలుగా మారిపోయి మేఘాలు చల్లబడిన తర్వాత వర్షం కురుస్తుంది. సముద్రపు నీరు ఎంత ఆరిపోయినా సరే సముద్రపు యొక్క నీటి మట్టం తగ్గదు. ఒక్కొక్కసారి భయంకరమైన వరదలు వచ్చేస్తుంటాయి. ఆ నదులన్నీ కూడా ఎక్కడ కలుస్తాయంటే నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తుంటాయి. సముద్రం యొక్క నీటి మట్టం అని పెరుగుద్దా? మహా అద్భుతం అది. అందుకే ఇశ్రాయేలు గురించి వివేకము లేని కన్నులుండి గుడ్డి వాళ్ళైన వాళ్ళరా, ఇదిగో సముద్రం దగ్గరికి రండి, ఒకసారి చూడండి, సముద్రాన్ని చూడండి అని మాట్లాడారు. మహా అద్భుతం. సముద్రము నీటితో ఎలా నిండిపోయిందో సంఘము దేవుని గురించిన జ్ఞానంతో నిండిపోయి ఉండాలి. సంఘములో లౌకిక జ్ఞానం ఉండకూడదు, లోక సంబంధమైన జ్ఞానం సంఘంలో ఉండకూడదు. నేను చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సంఘములో లౌకిక జ్ఞానం ప్రవేశించకూడదు, లోక జ్ఞానం సంఘంలో ఉండకూడదు, లోక మర్యాద సంఘంలోనికి ప్రవేశించకూడదు. దేవునికి వచ్చిన జ్ఞానంతో సంఘము నిండిపోయి ఉండాలి. దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఇందులో మొదటి పాయింట్, పూర్వకాలపు ఇశ్రాయేలు సంఘములో దేవుని జ్ఞానము లేదు. పూర్వకాలపు ఇశ్రాయేలు సంఘములో దేవుని యొక్క జ్ఞానము లేదు. ఇశ్రాయేలు సంఘము, ఇశ్రాయేలుని సంఘం అన్నాడు. ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే కోరహు సమూహం దగ్గర మనకి కనిపిస్తుంది. కోరహు సమూహం తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఒక మాట మాట్లాడతాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారు. అది యెహోవా సంఘం. అది అపోస్తుల కార్యములు స్టెఫను కూడా దాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనంలో, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోనే సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. అరణ్యములోని సంగమందు ఇశ్రాయేలు యొక్క సమూహాన్ని సంఘం అన్నాడు. ఆ సమాజాన్ని దేవుడు సంఘము అని పిలిచాడు గ్రంథంలో. విశేషంగా మీకు తెలిసినట్లు వారు కూడా బాప్తిసం పొందిన వాళ్ళే. వాళ్ళు మనలాంటి బాప్తిసం పొందలే, కానీ బాప్తిసం పొందారు. వాళ్ళు ఎలా బాప్తిసం పొందారో మీకు తెలుసు. వారు మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిసం పొందిరి. 2, వాళ్ళు విమోచించబడిన వాళ్ళు. 3, వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. 4, వారు ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నవాళ్ళు, ఆత్మ సంబంధమైన పానీయాన్ని త్రాగిన వాళ్ళు. ఏలయనగా తమను వెంబడించిన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. వారిది భౌతికమైన విమోచన, భౌతికమైన రక్షణ. ఈరోజు మనది ఆత్మ సంబంధమైన విమోచన, మనది ఆత్మ సంబంధమైన రక్షణ. కాబట్టి పూర్వకాలపు దేవుని సంఘం లేకుంటే ఇశ్రాయేలు యొక్క సంఘముల్లో దేవుని గురించిన జ్ఞానం లేదు. ప్రవచనం పలికే సమయానికి మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదివాం. యెషయా కాలానికి, యెషయా ప్రవచించే సమయానికి యోధా సమాజం ఎలాగుంది? యోధా సమాజము దేవుని యొక్క జ్ఞానముతో లేదు. అప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో భవిష్యత్తుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సముద్రం ఎలాగైతే జలముతో నిండిపోయిద్దో,
భవిష్యత్ సంఘం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి వచ్చిన జ్ఞానముతోటి నిండిపోయి ఉంటుంది. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుకి నైతికత, నీతి అంటే తెలియకపోతే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు జ్ఞానం కలగజేయడానికి. ధర్మశాస్త్రాన్ని వారు పొందుకున్నారు. అందుకే ధర్మశాస్త్రాన్ని పౌలు ఒక అద్భుతమైన పదం ఉపయోగించాడు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, అలాంటి ఒక నీతి కలిగిన ధర్మశాస్త్రం ప్రపంచంలో ఏ జాతికే లేదు, కేవలం వారికి మాత్రమే ఇవ్వబడింది. వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళు కాదు. వాళ్ళు నేను వారి పెనిబిట్టిన వారు ఆ నిబంధనను భంగం చేసి వారి జ్ఞానం లేదు. వాస్తవానికి ఎలాగున్నారు ప్రజలు? వాళ్ళు ఎలాగున్నారంటే ప్రజలు వాస్తవానికి వారి జ్ఞానం లేని మనుషులుగా కనిపిస్తుంటారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. వారికి జ్ఞానం కలుగుటకు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ సందర్భం ఉజ్జియా సింహాసనం మీద నుంచి దిగి దేవుని మందిరం లోపలకు వెళ్ళి యాజకుడిని ఎదిరించి ధూపం వేసే సందర్భం ఇది. తెలివి కలిగిన రాజు, జ్ఞానం కలిగిన రాజు అయితే ఏం చేస్తాడంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా లేవి గోత్రపు అహరోను వంశపు వారు మాత్రమే యాజక సేవ చేయాలి. అది చట్టం. అందుకే ఇక్కడ ఏమన్నారంటే నా జనులకు తెలివి లేదు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, ఆలోచన లేదు వాళ్ళకి. సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నారు, సొంత ఉద్దేశ ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క ఆలోచన పక్కకు పెట్టారు వాళ్ళు. యాజకులు ఎదిరించారు అక్కడ. ఉజ్జియా ధూపం వేటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారి పనియే కానీ నీ పని గది, నీ ఘనత కలగదు. ఇది ఈ పని వల్ల నీకేమైనా గౌరవం వస్తుంది? గౌరవాన్ని పోగొట్టుకుంటావు నువ్వు ఘనతను పోగొట్టుకుంటావు ఈ పని వల్ల. నువ్వు వినలా. ఆ సందర్భంలో రాయబడిన మాటలు, పలకబడిన మాటలు ఇవే. కాబట్టి పూర్వకాలపు ఇశ్రాయేల్ సంఘంలో దేవునికి వచ్చిన జ్ఞానం ఏదైనా ఉందా అంటే దేవునికి వచ్చిన జ్ఞానం లేదు. ఎందుకు? దేవుడే మాట్లాడుతున్నాడు, నా ప్రజలకు తెలివి లేదు, జ్ఞానం లేదు అంటాడు. ఒకసారి 5వ అధ్యాయం 11వ వచనం కూడా, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. చెరలోకి వెళ్ళిపోతున్నారు నా ప్రజలు జ్ఞానం లేక. జ్ఞానం అంటే మంచి మార్గం నడుస్తుంటారు, పాతాళానికి పోయే మార్గం నడవరు వాళ్ళు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకును నడుచును. బుద్ధి జ్ఞానములుంటే పాతాళాన్ని తప్పించుకోవాలి అనే ఆలోచనతో బ్రతుకుతారు. ఇలాగ బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి పాతాళపు చెరలోనికి వెళ్ళిపోతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. దేవునికి ఇష్టమైనది జ్ఞానం కాబట్టి జ్ఞానంతో నిండిపోయేట్ల వారు. దేంతో నిండిపోయారు? 2వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. జ్ఞానముతో నిండుకొనలేరు. దేవుని యొక్క జ్ఞానం వారి మధ్య లేదు. ఏమున్నాయి? సంప్రదాయాలు. ఏ సంప్రదాయాలు? తూర్పున ఉండిన అన్యజనుల యొక్క సంప్రదాయాలతో నిండిపోయారు. పేరుకేమో యెహోవా ప్రజలు, దేవుని పేరు పెట్టబడ్డ వాళ్ళు. అన్యజనుల యొక్క సంప్రదాయాలతోటి పూర్తిగా నిండిపోయారు వాళ్ళు. లోకం వారిలోనికి ప్రవేశించింది, లోక మర్యాద వారిలోనికి ప్రవేశించింది, లోకం యొక్క సంప్రదాయాలతో వారు పూర్తిగా నిండిపోయారు. చెప్పాడు దేవుడు ముందుగానే, మీరు వెళ్ళుచున్న కనాను దేశాచారముల చొప్పున చేయకూడదు, మీరు విడిచి వస్తున్న ఐగుప్తు దేశాచారముల చొప్పున చేయకూడదు, నేను మీకు ఆజ్ఞాపించిన కట్టడలను విధులను అనుసరించాలి. కానీ వాళ్ళు ఏం చేశారంట? తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతోటి నిండిపోయారు. ఈరోజు అనేక క్రీస్తు సంఘాల్లో
సంప్రదాయాలు ఉంటాయి. దేవుని సంప్రదాయం, దేవుని మర్యాద కాదు, అది లోక మర్యాద. లోకం యొక్క మర్యాదలతోటి ఈరోజు క్రీస్తు సంఘాలు నిండిపోయాయి. లోకం యొక్క ఇది సంప్రదాయం బ్రదర్, చేయకపోతే ఎలాగ మనము తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాలు మనం పక్కన పెట్టేస్తామా? దేవుని మహిమ కొరకే కదా మనం చేసేది. అది లోక మర్యాద, దేవుని మర్యాద. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తము ఏదో పరీక్షించి, దేవుని చిత్తాన్ని పరీక్షించి జరిగించాలి తప్ప లోకం యొక్క మర్యాద సంఘంలోకి ప్రవేశించకూడదు. అది వ్యక్తిగత క్రైస్తవ జీవితాలకు ప్రవేశించకూడదు. కాబట్టి పూర్వకాలపు ఇశ్రాయేలు యొక్క సంఘము దేంతో నిండిపోయింది? జ్ఞానం ఉందా వారిలో? నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? వాటిలో జ్ఞానం లేదు. వాస్తవానికి దేవునికి ఇష్టమైనది అది జ్ఞానము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. కేవలం మత సంబంధమైన కార్యక్రమాల పట్ల దేవుడు సంతోషించడు. కేవలం పైన కార్యక్రమాలను చూసి సంతోషించే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన మన హృదయం కంటే అధికుడు, మన అంతరంగాన్ని ఎరిగేవాడు దేవుడు. మనుషుల ఆచార వ్యవహారాలకి, మత సంబంధమైన కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యత హృదయపు స్థితికి ఇవ్వరు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, చూడాలి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమిష్టమైనది దేవునికి? దహన బలి కంటే, బలులు అర్పణల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. జ్ఞానం కావాలి, నా గురించిన జ్ఞానం మీకు కావాలి, నా గురించిన జ్ఞానం నీకు కావాలి. యెషయా, హోషేయ సమకాలీన ప్రవక్తలు వీళ్ళు. యెషయా యూదా దేశంలో యెరూషలేం పట్టణంలో ప్రవచిస్తున్నాడు. హోషేయ ఇశ్రాయేలు దేశంలో ప్రవచిస్తున్నాడు. సమకాలీన ప్రవక్తలు. యెషయా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ప్రవచించాడు. హోషేయ కూడా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ప్రవచించాడు. అక్కడేమో యెరోబాము పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేల్ దేశాన్ని. సమకాలీన ప్రవక్తలు. యోధా దేశం యొక్క ఆత్మీయ స్థితి గురించి ఇందాక మనం చదివి 1వ అధ్యాయము 5వ అధ్యాయంలో, నా ప్రజలకు తెలివి లేదు, జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. మరి ఇశ్రాయేల్ దేశ పరిస్థితి ఎలాగుంది? 4వ సమకాలీన, అంటే యోధా దేశంలో ఆత్మీయ స్థితి ఎలాగుందో ఇశ్రాయేల్ దేశం గురించి కూడా మాట్లాడుతూ 4వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యం ఇది ఎవరెవరికి కలిగిన వ్యాజ్యం? మనుషులకి కలిగిన వ్యాజ్యం కాదు ఇది. ఇది దేవునికి మనుషులకి మధ్య కలిగిన వ్యాజ్యం. ఇది మనుషులు దేవుడితో ఆడుతున్న వ్యాజ్యం కాదు. ఇది సాక్షాత్తు పరలోకపు దేవుడే మనుషులతో వ్యాజ్యం ఆడుతున్నాడు. విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నరులకు వ్యాజ్యం కలుగుద్ది మన కళ్ళ ముందు సహజంగా. ఇప్పుడు దేవుడికి నరులకు మధ్య వ్యాజ్యం కలిగింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వ్యాజ్యం ఆడుతున్నాడు. దేని గురించి అవ్యాజ్యం అంటే 3 లక్షణాలు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేశంలో. 1 సత్యమును, 2 కనికరమును, 3 దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవటం చూచి. దేశంలో సత్యం లేదు, దేశంలో కనికరము లేదు, దేశంలో దేవుని గురించిన జ్ఞానం లేదు, దేశమందు లేదు. వాస్తవానికి నేటి మన దేశపు పరిస్థితులు అలాంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. దేశంలో జ్ఞానం లేకపోవటం, దేశంలో కనికరం లేకపోవటం ఆశ్చర్యకరమైన సంగతి ఏమో కాదు. కానీ నేడు సంఘములో మన వ్యక్తిగత జీవితాల్లో, మన వ్యక్తిగత కుటుంబాలలో, నేడు మనం నివసిస్తున్న సంఘములో సత్యము, కనికరము, దేవునికి వచ్చిన జ్ఞానం ఉందా? దేశంలో ఉండదు సత్యం. వ్యక్తిగతంగా నీలో ఉందా సత్యం, కనికరం ఉందా, దేవునికి వచ్చిన జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావా? దేశం బాగలా, సమాజం బాగలా, నువ్వు నేను
దేశం గురించి మాట్లాడుతుంటాం, సమాజం గురించి మనం మాట్లాడుతుంటాం. సమాజం అసలు బాగలా, మరి మనం బాగున్నామా? సమాజంలో అసలు మానవత్వం లేదండి, సమాజంలో కనికరం లేదండి. మరి నీలో మానవత్వం ఉందా? నీలో కనికరం ఉందా? దేవుని గురించి సమాజం ఎరగట్లేదండి, మరి దేవుని గురించిన జ్ఞానాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామా? కాబట్టి దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య కలిగిన వ్యాజ్యం ఏంటంటే, మరలా చదువుతున్నాను, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవటం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. జ్ఞానం లేకపోతే మనుషులు నైతికంగా దిగజారిపోతారు. 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను జనులు కన్నము వేసేదరు, మానక నరహత్య చేసేదరు. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం లేదో నైతికత అనేది ఉండదు. ఒకవేళ దేవుని గురించిన జ్ఞానం ఉంటే మనుషులు నైతికంగా అభివృద్ధి చెందుతారు. ఒక అద్భుతమైన నీతితో మనుషులు ఉంటారు. నీతి లేదంటే, ఒక నైతికత అనేది లేదంటే నువ్వు జ్ఞానం కలిగి లేవు. కాబట్టి పూర్వకాలపు సంఘం, ఇశ్రాయేలు ప్రజలను కూడా ఏమని పిలిచారంటే సంఘము. అది సంఘము, అది విమోచించబడిన సంఘం, అది బాప్తిసం పొందిన సంఘం, అది ఆహారము తిన్న సంఘము, అది పానీయం త్రాగిన సంఘము, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము కలిగి ఉన్న సంఘము. మరి ఆ సంఘములో జ్ఞానం ఉందా? లేదు. నేడు క్రీస్తు సంఘంలో మరి నేడు క్రీస్తు సంఘము దేవుని జ్ఞానముతో నిండి ఉండాలి. ఇందులో మొదటగా సంఘము పరలోక సంబంధమైనది. సంఘం అనేది మీకు తెలిసినట్లు యహ సంబంధమైనది కాదు, అది భౌతికమైనది కాదు, అది లోక సంబంధమైనది కాదు. ఉండేది భూమి మీదనే, కానీ అది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన సంఘం. అది పరలోక సంబంధమైనది. ఈ పరలోకపు సంబంధమైన సంఘంలో పరలోకపు దేవుని చిత్తమే నెరవేరాలి తప్ప మనుషుల యొక్క చిత్తము సంఘంలో నెరవేరకూడదు. అందుకే సంఘాన్ని ఏమని పిలిచారంటే పరలోక రాజ్యం అన్నాడు. మీకు తెలుసు, పరలోక రాజ్యము సమీపించిందంటే సువార్తల్లో మనకు కనిపించడం తరచుగా. క్రీస్తు యేసు వారు కూడా పిలాతు దగ్గర మాట్లాడుతూ, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. రాజ్యం అంటే సంఘమే, మరొకటి కాదు. సంఘం పరలోక సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైంది. ప్రభుని అపోస్తలులకు ప్రార్థన జరుపుతూ ఒక మాట అన్నాడు, మీకు తెలుసు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందు నీ చిత్తం మీద ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద నెరవేరును గాక. ఎవరు నెరవేర్చాలి దేవుని చిత్తం? లోకమా? కాదు. దేవుని చిత్తము మనుషులు లోక సంబంధం నెరవేర్చకపోయి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం క్రీస్తు యొక్క సంఘంలో సంపూర్ణంగా నెరవేరాలా. దేవుని చిత్తమే వెలుబడి చేయాలా, దేవుని చిత్తమే సంఘం నెరవేరు తప్ప మనుషుల యొక్క చిత్తం అనేది సంఘం నెరవేరకూడదు, మనుషుల యొక్క ఇష్టం నెరవేరకూడదు, మనుషుల యొక్క ఆలోచనల ప్రకారంగా సంఘం నడిపించబడకూడదు. ఈరోజు అనేక క్రీస్తు సంఘాల్లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో మనకి. నిజంగా దేవుని చిత్తం నెరవేరుతుందా క్రీస్తు సంఘాల్లో? మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క చిత్తం నెరవేరబడుతున్న సంఘంలో? దేవుని యొక్క చిత్తము పరిపాలన చేస్తుందా, లేకుంటే మనుషులు పరిపాలన చేస్తారా క్రీస్తు యొక్క సంఘాన్ని? నా మాట వింటలేదు, నేను చెప్పింది జరగట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు. ఇక్కడ ఎవరో చెప్పింది జరగదు, ఇక్కడ ఎవరో చెప్పింది నెరవేరదు. సంఘము క్రీస్తు యొక్క శరీరం, సంఘము దేవాలయము, సంఘము దేవుడు నివసించే స్థలము, సంఘము పరిశుద్ధాత్మ సంచరించే స్థలం. ఇది దేవుని కుటుంబం, ఆయన ఇల్లు, ఈ ఇంటికి ఆయన తండ్రి.
దేవుడు, ఈ ఇంటికి యజమాని ఆయన. ఇది నీ సొంత ఇల్లు, నా సొంత ఇల్లు కాదు. ఇది నువ్వు నేను సంపాదించుకుని ఇల్లు కాదు సంఘం అంటే. ఈ ఇంటికి యజమాని ఎవరంటే పరలోకపు దేవుడు. ఈ ఇంటికి తండ్రి ఎవరంటే పరలోకపు దేవుడు. ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే నెరవేరాలి తప్ప మనుషుల యొక్క ఇచ్చిన ప్రకారంగా, సొంత ఆలోచన ప్రకారంగా సంఘము నడిపించబడకూడదు. ఇదిగో నా ఆలోచనే సంఘంలో నెరవేరాలా, నేను అనుకున్నదే జరగాల అనేది అది కేవలం అది విశ్వాస సంబంధమైన ఆలోచన కాదు. దేవుని వాక్యం నేర్చుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు అసలు అలా ఆలోచించడు. ఒకవేళ అలా ఆలోచిస్తున్నాడంటే ఆ మనిషికి దైవికమైన జ్ఞానము లేదు. తన చిత్తమే నెరవేరాలనుకున్న వ్యక్తికి దేవునికి వచ్చిన జ్ఞానం లేదు ఆ మనిషి. ఇది దేవుని ఇల్లు, క్రీస్తు యొక్క శరీరం మీద సంఘం అంటే పరలోక సంబంధమైనది. ఇది నేను చెప్తున్నా, మీకు అర్థమవుతున్నా సహోదరులారా? తమ్ముడు అర్థమవుతుందని చెప్తుంది సందేశం. కాబట్టి సంఘము వేడితో నిండిపోయి ఉండాలి. మొదటి శతాబ్ద కాలంలో కొరింథీ పట్టణంలో క్రీస్తు యొక్క సంఘం ఉంది. ఆ సంఘము దేంతో నిండిపోయి ఉంది? ఈరోజు అనేక క్రీస్తు సంఘాలు కొరింథీ క్రీస్తు యొక్క సంఘము వలె ఉంటాయి. ఇది దేవాలయం వాస్తవానికి. దేవాలయంలో మనుషుల మధ్య అతిశయాల. దేవాలయము దేవుడు నివసించే స్థలంలో ఒకరి మీద ఒకరు అతిశయపడటం, ఒకరి మీద ఒకరు ఉప్పొంగిపోవటం, ఒకరిని చూసి ఒకరు అసూయపడటం, ఒకరిని చూసి ఒకరు మత్సరపడటం, ఇది గ్రూపులు. ఈరోజు సంఘాలు, క్రీస్తు సంఘాలు 4 మొక్కలు నేర్చుకోగలనే, మనుషులు కొద్దిగా వాక్యం నేర్చుకోగలనే సంఘాలు ఎన్ని మొక్కలు అయిపోతుంది ఈరోజు లోకంలో. నేను ఒకడు పౌలు వాడను, ఒకడు అపోలో వాడను, మరొకటి నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడను. అది మీరు ప్రకృతి సంబంధుల మనుషులు కదా, మీరు ఆత్మ సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులు కాదు. మీరు చెప్పాడు అపోస్తలుడైన పౌలు, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు. మీలో అసూయ కలహమును ఉండగా మీరు ఇంకనూ శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకునే వారు కారా? మీరు శరీర సంబంధులు, మీరు ప్రకృతి సంబంధులు. ఇది పరలోక సంబంధమైంది. పరలోకపు పౌరులు కూర్చున్న సంఘం ఇది. అలాగే పరలోకపు దేవుడు నివసించే స్థలం ఇది. ఎలాంటి స్థలంలో గ్రూపులా? ఇదేమన్నా మనుషులకు ఇల్లా? ఇదేమన్నా సంత? అంటే దేవుడు నివసించే స్థలంలో గ్రూపులా? దేవుడు నివసించే స్థలంలో ఒకరి మీద ఒకరు అతిశయపడటమా? దేవుడు నివసించే స్థలంలో కక్షల, అసూయలా? అంటే సంఘము వేడికి నిండిపోయింది. ఈరోజు క్రీస్తు యొక్క సంఘాలు వేడికి నిండిపోయి ఉన్నాయి. అంటే దేవునికి వచ్చిన జ్ఞానంతో సంఘం నిండిపోయి ఉందా, లేకుంటే కక్షలతో నిండిపోయినాయా? సహోదరులతో అసూయలా? స్త్రీలు నెయిల్ పాలిష్ చేస్తుంటారు గోర్లకి, చూడటానికి చాలా చూడముచ్చటగా అందంగా ఉంటాయి. ఎక్కువగా ఎడమ చేతికి వేస్తుంటారు నెయిల్ పాలిష్ని, ఈ కుడి చేతికి వేరు. ఈ కుడి చేతికి వేయకపోతే ఏం జరుగుద్దంటే ఈ గోరు, కుడి చేతికి ఉన్న గోరు ఈ ఎడమ చేతికి ఉన్న గోరును చూసి ఏమైనా అసూయ పడతాయి అంటే అసూయపడే కాదు. ఇవి ఒక శరీరంలో అవయవాల మధ్య అసూయ ఉంటుందా? ఒక శరీరంలో అవయవాల మధ్య అసూయ ఉంటుందా? కాబట్టి అందంగా నెయిల్ పాలిష్ చేస్తున్నారు. గోర్లు చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఈ గోర్లకి ఎందుకు? ఇది తినే చేయి కాబట్టి ఈ గోరుకు నెయిల్ పాలిష్ చేయరు. అప్పుడు ఈ గోరును చూసి అసూయ పడుతుందా? అవయవాల మధ్య అసూయ ఉండదు. అంటే క్రీస్తు యొక్క సంఘం అంటే శరీరము, నేను ఒక అవయవమైన సంగతి మనం ఏం చేస్తాం అనమాట, మనం మర్చిపోతాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు ఇంకనూ శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకుని వారు కారా? అంటే సంఘము దేంతో నిండిపోయింది? సంఘము కలహాలతో నిండిపోయింది, సంఘము అసూయతో నిండిపోయింది, సంఘము భేదాలతో నిండిపోయింది. ధనిక పేద, విచిత్రంగా జాతి భేదము. ఇదిగో మనల వరకు ఒక సంఘం అయిదాం, ఇదిగో వాళ్ళ వరకు ఒక సంఘం అయిపోతారు.
అంటే ఎలాంటి వాతావరణంతో సంఘం నిండిపోతుంది? దేవుడు ప్రవచన రూపంలో ఆ యెషయా ప్రవక్తలో మాట్లాడితే ఏమన్నాడు? సముద్రము జలముతో నిండి ఉన్నట్లు, సముద్రము జలముతో నిండి ఉన్నట్లు ఏం చేయాలంటే సంఘము దేవునికి వచ్చిన జ్ఞానముతోటి నిండిపోయి ఉండాలి. సంఘము దేవునికి వచ్చిన జ్ఞానంతో అద్భుతంగా నిండిపోయి ఉండాలి. కానీ దేవుని జ్ఞానముతోటి సంఘం నిండిపోవట్లా. దేనితో నిండిపోతుంది? అతిశయాలు, ఆధిక్యతలు, అసూయలు. నా మాట నెరవేరాలి. ఆలోచించండి సహోదరులారా, మనసు పెట్టండి ఒకసారి. వ్యక్తిగతంగా మన హృదయాలు వేడితో నిండిపోయి ఉన్నాయి. వ్యక్తిగతంగా మన హృదయాలు దేనితో నిండిపోయినవి? అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో 7 పరిచారకుల్ని ఏర్పాటు చేయమన్నప్పుడు అక్కడ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, వేడితో నిండిపోయిన వాళ్ళు ఆత్మతో జ్ఞానముతో నిండుకుని 7 మనుషుల్ని ఏర్పరచుకుని మేము పరిచారకులుగా నియమిస్తాం. అప్పుడు మంచి పేరు ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానముతో నింపబడి ఉండాలి. అంటే వారి దేహాలు లేకుంటే వారి హృదయాలు వేడితో నింపబడి ఉన్నవి. దేవుని యొక్క ఆత్మతోటి జ్ఞానముతోటి వారి హృదయాలు నిండిపోయినాయి. ఈరోజు మన హృదయాలు వేడితో నిండిపోయి ఉన్నాయి. మన మనసులు వేడితో నిండిపోయి ఉన్నాయి. మన సంఘము దేంతో నిండిపోయి ఉంది? దేవునికి జ్ఞానము నీ హృదయంలో ఉందా? ఆ కాలపు యూదులు కానీ మత్సరముతో నిండుకొని అంటాడు పౌలు. అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మత్సరముతో నిండుకొని, జ్ఞానం లేదు వారిలో. దేంతో నిండిపోయారు? మత్సరంతో నిండిపోయారు వాళ్ళు. అంటే లోక సంబంధమైన మత్సరము. ఈరోజు అలాంటి వాతావరణమే సంఘములో మనకు కనిపిస్తుంది. కాబట్టి సముద్రం జలముతో నిండి ఉన్నట్టు సంఘము దేవునికి వచ్చిన జ్ఞానముతోటి నిండిపోయి ఉండాలి. రెండు, సంఘము జ్ఞానములో అభివృద్ధి చెందాలి. వాస్తవానికి అనంత జ్ఞాని పరమదేవుడు. ఈ అనంత జ్ఞాని అయిన దేవుడు జగత్తుకు ముందున్న అనాది మర్మం తన సంకల్పాన్ని, సత్యాన్ని, జ్ఞానాన్ని ఏం చేశాడంటే సంఘములో నిక్షిప్తం చేశాడు. అందుకే పౌలు తిమోతితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేవుడు ఉద్దేశించి, అంటే జ్ఞానము సత్యం ఎక్కడుందంటే సంఘములో ఉంది. క్రీస్తు యొక్క సంఘములో సత్యం ఉంది, సంఘములో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానములో సంఘం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. ఎక్కడేసిన గొంగలు ఎక్కడ లెక్కని ఉండకూడదు. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఎందులో అభివృద్ధి? ఎందులో ఎదగాలి? నువ్వు ఎందులో ఎదగాలి? ఎందులో సంఘం అభివృద్ధి చెందాలి? దేవునికి వచ్చిన జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. దేవునికి వచ్చిన జ్ఞానాన్ని ప్రకటించే విషయంలో అభివృద్ధి చెందవలసిన అవసరత ఉంటుంది. అలాగే మూడోది, సంఘములోకి లౌకిక జ్ఞానము ప్రవేశించకూడదు. సంఘములోనికి లౌకిక జ్ఞానం ప్రవేశించకూడదు. లోక సంబంధమైన జ్ఞానము సంఘంలో ఉండకూడదు. క్రైస్తవులు కూడా లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించి నడుచుకోవాలి. లోక జ్ఞానం ప్రకారంగా క్రైస్తవులు నడవకూడదు. లోక మర్యాద ప్రకారంగా నడవకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడును గ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ
దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటే మరియు విశేషముగా మీ యెడల నడుచుకుంటూ మరియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటియే. పౌలు మాట్లాడుతూ ఏమంటాడు? లౌకిక జ్ఞానమును అనుసరింపక. మేము లోక మర్యాద ప్రకారంగా నడుచుకునే మనుషులు కాదు, మేము లోక జ్ఞానాన్ని అనుసరించే మనుషులు కాదు. మేము లోక జ్ఞానం అనేది సంఘంలోకి ప్రవేశించకూడదు. ఎలాగా? ఉదాహరణకి మీకు తెలిసినట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సహోదరుల మధ్య వ్యాజ్యాలు ఉన్నాయి. సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటే వ్యాజ్యమాడుచున్నాడు. అంటే ఎంత దురదృష్టకరంగా చూడండి ఒకసారి. అంటే అవిశ్వాసుల ముందు, అవిశ్వాసులు ఎదుటి వ్యాజ్యమాడుకుంటున్నారు. ఎవరెవరికి? సహోదరుడికి సహోదరుడికి మధ్య వ్యాజ్యం. ఎవరి ముందు ఆడుతున్నారు? అవిశ్వాసుల ముందు వ్యాజ్యం ఆడుతున్నారు. అందుకే ఒక మాట అన్నాడు, మీకు తెలిసిన మాట, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. అందుకేం చేశారు? అందుకు వాళ్ళు ఏం చేశారంటే సహోదరుల మధ్య వ్యాజ్యాలు తీర్చడానికి అవిశ్వాసం తీసుకొచ్చేసి సంఘంలో కూర్చోబెట్టారు. సహోదరుల మధ్య వ్యాజ్యాలు తీర్చడానికి అవిశ్వాసులను తీసుకొచ్చేసి సంఘంలో కూర్చోబెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? లౌకిక జ్ఞానం అనేది ఎక్కడికి ప్రవేశించింది? సంఘంలోనికి లౌకిక జ్ఞానం ప్రవేశించింది. లోక మర్యాద కానీ, లోకపు ఆచార వ్యవహారాలు కానీ, లౌకిక సంబంధమైన ఏ జ్ఞానమైనా సరే సంఘంలోనికి ప్రవేశించకూడదు. సంఘము పైనుండి వచ్చే జ్ఞానం కలిగి ఉండాలి. సంఘము పైనుండి వచ్చు జ్ఞానము కలిగి ఉండాలి. రెండు రకాల జ్ఞానాలని పరిచయం చేశాడు యాకోబు, మీకు తెలుసు. అలాగే చివరికి ఒక పాయింట్, ఆచరణాత్మకమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఆచరణాత్మకమైన జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం అంటే గొప్ప ప్రసంగం చేయటం జ్ఞానం కాదు. ప్రసంగం చెప్ప ఎంత బాగా ప్రసంగం చేశారండి, ఎంత జ్ఞానం ఉందండి ఆయనకి, అది మన కొలత. గొప్ప ప్రసంగం చేయటం జ్ఞానం కాదు. 66 పుస్తకాలు నేర్చుకోవటం జ్ఞానం కాదు. చూడకుండా బైబిల్ చెప్పడం జ్ఞానం కాదు. పుస్తకాల్లో నిలిచిపోయేది జ్ఞానం కాదు. జ్ఞానం అది ఆచరణాత్మకమైనది. ఆచరణాత్మకమైన జ్ఞానం కలిగి ఉండాలి నువ్వు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఏది జ్ఞానమో ఏది వివేకమో తెలియజేశాడు అక్కడ దేవుడు. 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఈ ఆజ్ఞలన్నిటినీ, ఈ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనాలి. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఏది జ్ఞానము, ఏది వివేకము? మీరు ఈ కట్టడలన్నిటినీ అనుసరించవలెను. అంటే దేవుని యొక్క ధర్మ విధులని అనుసరించిన జ్ఞానం. దేవుడు ఏర్పాటు చేసిన ఆ ధర్మం ప్రకారంగా బ్రతకటం వివేకం. దేవుని యొక్క నియమానికి లోబడి ఆ నియమం ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడం ఒక జ్ఞానం. అది అంతేకాని గొప్ప ప్రసంగికుడు జ్ఞానవంతుడు కాదు. ఆచరణ జరగాలి అక్కడ. నువ్వు ఎంత నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాన్ని ఆచరించాలి. ఆచరించేదాన్ని జ్ఞానం ఉండదు తప్ప కేవలం నేర్చుకుని విడిచిపెట్టేది జ్ఞానం కాదు. అది సామెతల గ్రంథంలో కూడా మాట చూద్దాం. 8వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనం,
ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. ఎప్పుడు నువ్వు జ్ఞానివై ఉంటావు? ఎప్పుడు నీవు జ్ఞానివై ఉంటావు? ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచేవాడు జ్ఞాని. ఎప్పుడు నువ్వు జ్ఞానివై ఉంటావు? ఎప్పుడు నువ్వు జ్ఞానివై ఉంటావు? ప్రసంగం చేస్తే జ్ఞానివి కాదు. బైబిల్ చూడకుండా చెబితే జ్ఞానివి కాదు నువ్వు. బేసిక్ లెసన్స్ ఒక 100 పాఠాలు నేర్చుకుంటే జ్ఞానివి కాదు నువ్వు. ఇదిగో మీరు కట్టల ప్రకారంగా నడుచుకున్నప్పుడు అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. కాబట్టి సహోదరులు, నేను చెప్తున్న సందేశం ఏంటంటే, ఇదిగో ఆచరణాత్మకమైన జ్ఞానముతో వ్యక్తిగతంగా నిండి ఉండాలి. అలాగే సంఘము కూడా అలాంటి జ్ఞానం కలిగి ఉండాల్సిన అవసరత ఉంటుంది. లోక జ్ఞానం లేకుండా దేవుని కూర్చున్న జ్ఞానముతోటి సంఘం నిండిపోయి ఆచరణాత్మకమైన జ్ఞానంతో సంఘం నిండిపోవాలి. అందుకు కొన్ని విషయాలు చెప్పేసాడు. మీకు తెలిసినట్లు మనం చదువుకున్నాం. చివరిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఒక ప్రశ్న ఇచ్చారు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఆ ప్రశ్నకి మన సమాధానం మనం చేస్తే మనకో, ఇదిగో అయ్యా నేను జ్ఞానిని, కొంచెం వాట. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? అయ్యా నేను జ్ఞానం అన్నావు అనుకో, వెంటనే అంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే. నువ్వు జ్ఞానివా? నీలో జ్ఞానం ఉందా? అయితే నీలో సాత్వికం ఉండాలి. 2వ అధ్యాయం ఏం చెప్పాడు యాకోబు? 2వ అధ్యాయం ఏం చెప్పాడంటే, విశ్వాసముతో కూడా క్రియలు ఉండాలా, అలాగే ఇక్కడ జ్ఞానముతో పాటు సాత్వికం ఉండాలా. అంటే బైబిల్ నేర్చుకున్నాడు, సాత్వికం లేదు, వాడు జ్ఞాని కాదు. అది జ్ఞానం కాదు అది. కాబట్టి మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? అయ్యా నేనే, నాకు జ్ఞానం ఉందయ్యా. అయితే జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడవై. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానం ఏంటంటే, ఒకటి సాత్వికం. రెండోది కంటిన్యూ చేస్తున్నాను. తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునికి విరోధముగా అబద్ధమడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండను. 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఏమంటే అక్కడ జ్ఞానము అంటే పవిత్రమైనది. జ్ఞానము పవిత్రమైనది. పవిత్రంగా బ్రతికేది జ్ఞానము. బైబిల్ నేర్చుకున్నాను, నేను అపవిత్రంగా బ్రతుకుతానంటే జ్ఞానం కాదు అది. దుష్ట కోరికలు, దుష్ట ఆలోచనలు, దుష్ట చూపులతో బ్రతికేది జ్ఞానం కాదు. ఏది జ్ఞానం అంటే పవిత్రత జ్ఞానం. యోసేపు దేవునికి జ్ఞానంతో నింపబడ్డాడు. దానియేలు దేవునికి జ్ఞానంతో నింపబడ్డాడు. వాళ్ళంత పవిత్రుడు మీకు తెలుసు, దాన్ని వివరించాల్సిన అవసరం లేదు మీకు. కాబట్టి జ్ఞానము పవిత్రమైనది. గొప్ప ప్రసంగం చేస్తాడు కానీ అపవిత్రమైన ఆలోచన, అది జ్ఞానం కాదు. తర్వాత మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. నెంబర్ 3 సమాధానకరమైనది. అంటే జ్ఞానం కలిగిన వాడు శాంతియుతంగా ఉంటాడు. సహోదరులతోటి ఖచ్చితంగా సమాధానం ఉండాలా.
అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నించడు. అంటే జ్ఞానం ఎలా ఉంటుందంటే మనుషులందరితోటి శాంతియుతంగా ఉంటుంది. వివాదం పెట్టుకోదు. అది చెప్పాడు ఎక్కడ వివాదమును అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండునో అది దెయ్యపు జ్ఞానం. అది కొందరికి వివాదాలు కావాలా, ఆ వివాదం ఏమంటే దెయ్యపు జ్ఞానం. అది దైవ జ్ఞానం ఎలా ఉంటుంది? దైవ జ్ఞానము సమాధానకరమైనది. అది సమాధానకరమైన దైవ జ్ఞానం సమాధానంగా ఉంటుంది. నీతి సమాధానం అనేది వాస్తవానికి దేవుని రాజ్యపు వాతావరణం. చెప్పాడు కదా, దేవుని రాజ్యం మీకు తెలిసినట్లు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైన. నీతి సమాధానం రెండు కవల పిల్లలు. ఎక్కడ నీతి ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ నీతి ఉంటుంది. సమాధానం లేదంటే అక్కడ నీతి లేదు. సహోదరుల మధ్య సమాధానం లేదా నీతి ఉంటే ఖచ్చితంగా సమాధానం ఉండాలి. అందుకే 85వ కీర్తనలో ఒక మాట అంటాడు, నీ కృపా సత్యములు ఒకదాన్ని ఒకటి కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. నీతి సమాధానములు. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్తున్న సందేశం ఏంటంటే మనుషులు జ్ఞానంతో నిండిపోవాలి. అది ఆచరణాత్మకమైన జ్ఞానం కలిగి ఉండాల్సిన అవసరత ఉంటుంది. ఆచరించేది జ్ఞానం తప్ప నేర్చుకుని విడిచిపెట్టేది జ్ఞానం కాదు. నువ్వు ప్రసంగం చేయొచ్చు, బైబిల్ని చూడకుండా చెప్పొచ్చు, అరయార పుస్తకాల యొక్క ఉద్దేశాలు చర్చనీయాంశాలు నీకు తెలియచ్చు, నువ్వు మనుషుల్ని మంత్రముగ్ధులు చేయొచ్చు, 2 గంటలు కూర్చోబెట్టి కన్ను ఆర్పకుండా నీ వైపు చూస్తూ ప్రసంగం చేయొచ్చు, నువ్వు గొప్పగా మాట్లాడొచ్చు. జ్ఞానం కాదది. 32వ అధ్యాయము 17వ వచనం యెషయా గ్రంథం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. నీతి వలన మన నీతిమంతులుగా తీర్చాడు కదా, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు దేవుడు మనకు ఉచితంగా నీతిని అనుగ్రహించాడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఈరోజు నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముండాలంటే సమాధానం ఉండాలి. దేవుని రాజ్యము నీతితో నిండిపోవాలి, పరిశుద్ధతతో నిండిపోవాలి, సంఘము సమాధానంతో నిండిపోవాలి. మత్సరం కాదు, కలహాలు కాదు, అసూయ కాదు నిండాల్సిన సంఘంలో పరిశుద్ధత ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి, సంఘంలో నీతి ఉండాలి, సంఘంలో ఒక శాంతియుతమైన ఒక వాతావరణము ఉండాలి. అది సమాధానకరమైనది. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు యాకోబు రాసిన పత్రికలో? అది మృదువైనది. మృదువైనది అంటే సాధువు లేదా దయగలిగినది, జాలి కలిగినది, దయగల, సహనం కల సాధువు. అంటే పంతం నెగ్గించుకోదు. దేవుని జ్ఞానము పంతం నెగ్గించుకోదు, మృదువుగా ఉంటుంది. నా మాటే చెల్లాలా, నా మాటే చెల్లమని అవ్వాలా, నేను అనుకున్నదే జరగాల అనద జ్ఞానం అంతలాగా. దేవుని జ్ఞానం అయితే అలా మాట్లాడదు. దేవుని జ్ఞానం అలా పంతం నెగ్గించుకోదు. అది మృదువుగా, సాఫ్ట్గా ఉంటుంది. ఇతరులు చెప్పేది వినకపోవటం, దృష్టిగా ప్రవర్తించడం. ఒకసారి మనం ఏం చేస్తామంటే సహోదరులు చెప్తుంటే వినం, మనం దృష్టిగా ప్రవర్తిస్తుంటాం. మనం దృష్టిగా దేవుని జ్ఞానం దృష్టిగా ప్రవర్తించదు. దేవుని జ్ఞానం ఇతరులు చెప్పేది తృణీకరించదు. సహోదరుడు చెప్తున్నాడు అనుకో, తృణీకరించదు. దేవుని జ్ఞానం మృదువుగా ఉంటుంది, వింటది. అది మృదువైనది, సులభముగా లోబడినది. సులభముగా లోబడినది. ఆచరణాత్మకమైన జ్ఞానం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. చివరి పాయింట్ నేను ముగించేస్తాను. అది సులభంగా లోబడింది. జ్ఞానం కలిగిన వాడు తనకు తోచినట్టు బ్రతకడు, తన సొంత నిర్ణయాల ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడు, లేఖనాలకు లోబడతాడు, లేఖనాలకు విధేయత చూపుతాడు. ఒకవేళ నిర్ణయం తప్పని తెలిసిందనుకో, లేఖనాలను గౌరవించి దిద్దుకుంటాడు. మనిషి దిద్దుకుంటాడు, మందలింపుని స్వీకరిస్తాడు, హెచ్చరికను స్వీకరిస్తాడు. దేవుని జ్ఞానం అది సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. కనికరము, అలాగే
మంచి ఫలములతో నిండుకొని ఉంటుంది. దేవుని జ్ఞానము దయలేంది కాదు, దేవుని జ్ఞానము హృదయలేంది కాదు, అందులో దేవుని జ్ఞానంలో స్వార్థం ఉండదు, దేవుని జ్ఞానంలో కనికరం ఉండదు. ఇందాక మనం చదివే అపోస్తల గ్రంథంలో నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అంటే దేవుని యొక్క జ్ఞానములో కనికరం ఉంటుంది, జాలి, దయ, ప్రేమ, కరుణ ఉంటుంది. అది హృదయలేంది కాదు, కఠినంగా ఉంటుంది, కనికరం చూపిస్తుంది దేవుని జ్ఞానం. నాకు బైబిల్ అంతా తెలుసండి, సహోదరుని మీద కనికరం లేకపోతే, ప్రేమ లేకపోతే, అలాగే పక్షపాతం లేనిది. ఏడవది పక్షపాతం లేనిది, పక్షపాతం లేనిది. అలాగే చివరికి ఎనిమిదోది వేషధారణ లేనిది, వేషధారణ లేనిది. పక్షపాతం ఉండదు, ధనిక పేద, జాతి భేదం ఉండదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అలాంటి భేదాన్ని మనకు కనపరిచినట్టు మనం చూడవచ్చు. అక్కడ ధనవంతుడు కూడా ప్రశస్తలు ధరించుకుని వచ్చాడు, ఒక కుర్చీ వేసేసి కూర్చోబెట్టేశాడు. మురికి బట్టలతోటి పేదవాడు దేవుణ్ణి ఆరాధించడానికి లోపలికి వచ్చేసాడు. ఏం చేశాడంటే అది ధనవంతుడు కూర్చున్న కుర్చీ పక్కన అది ఆడ పాల దగ్గర కూర్చోని చెప్పాడు. అంటే భేదం, పక్షపాతం చూపించింది అది. అంటే ఏంటో పక్షపాతం అంటే ధనవంతుడు పేదవాడు. ఈరోజు క్రీస్తు యొక్క సంఘంలో కూడా భేదములు కనిపిస్తుంటాయి. భేదాలు దేవుని జ్ఞానం కాదు. కొరింథీ సంఘంలో అదే వాతావరణం కదా, మీరు పేదలను సిగ్గుపరచుదురా అంటాడు. భేదాల మధ్య భేదాలు, తారతమ్యం చూపించేది దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము తారతమ్యం చూపించదు మనుషుల మధ్య. మనందరికీ ఒకే తండ్రి, మనమందరం కూడా ఒకే రక్తం చేత కడగబడ్డాం, మనమందరం కూడా ఒకే రూపంలో జన్మించాం. మనమందరం కూడా ఒక తండ్రి పిల్లలం. ఒక తండ్రి పిల్లల మధ్య భేదం ఉంటుందా? తారతమ్యం ఉంటుందా? జాతి భేదం ఉంటుందా? జాతి భేదం చూపించేది దేవునికి జ్ఞానం కాదు. ఈరోజు జాతిని బట్టి కూడా సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు ఇదిగో మన కులపోల వరకు ఒక సంఘంగా ఉందాం, వాళ్ళ కులపోలు ఒక సంఘంగా ఉంటుంది. ఈరోజు లోకంలో అనేక అలాంటి వాతావరణం మనకు కనిపిస్తుంది అనేక చోట్ల. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే వాస్తవానికి ఆ భేదాన్ని కడిగి వేసింది. కానీ ఈ రోజు అనేక మంది ఏం చేస్తారంటే అలాంటి పక్షపాతపు ధోరణి సంఘాల్లో కనిపిస్తుంటారు, చూపిస్తున్నారు, ఆ భేదాలు చూపిస్తున్నారు. వాళ్ళు వివాహం చేయాలంటే కావాల్సింది జాతి మొట్టమొదటి, అంతే కదా. మనకి ఈరోజు మనోడేనండి, వెంటనే అడుగుతారంటే వీళ్ళు క్రీస్తు సంఘమైనా అడగరు, విశ్వాసైనా అడగరు. ఏమడుగుతారు? వీళ్ళు మనోళ్ళేనండి, మనోళ్ళు అనుకో ప్రాణం తెప్పలేదు, అమ్మయ్య మనోళ్ళా. ఎక్కడన్నా దూరంగా వెళ్ళామనుకో, దూరంగా ఏదైనా పని మీద వెళ్తే ఇదిగో వీళ్ళు మనోళ్ళేనండి, ఓ వీళ్ళు మనోళ్ళా. మనోళ్ళు దేన్ని బట్టి మనోళ్ళు? మన సంఘం క్రీస్తు సంఘం కాదు, విశ్వాసి కాదు, మనోళ్ళు. అలాంటి పక్షపాతపు ధోరణి, జాతి భేదం అనేది అది దేవునికి వచ్చిన జ్ఞానం కాదు. అది కుటుంబాల్లో కూడా అంటే పక్షపాతం కనిపిస్తుంది తల్లిదండ్రుల పిల్లల మధ్య. అది మంచిది కాదు, ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. దేవుడు పక్షపాతి కాడు. అలాగే ఈరోజు అది ఆయన స్వభావానికి భిన్నమైనది. అది ఈరోజు మనం కూడా పక్షపాతం చూపించకూడదు. పక్షపాతం లేకుండా మనం ఉండాలా, ఏ స్వార్థం లేకుండా మనం ఉండాలా. స్వార్థం అనేది దేవుని యొక్క స్వభావానికి భిన్నమైనది. ఈరోజు మనం కూడా మనలో ఏ స్వార్థం లేకుండా, ఏ పక్షపాతం లేకుండా మనం జీవించాలి. చివరిగా వేషధారణ లేనిది, నటించదు. దేవుని జ్ఞానం నటించదు. దేవుని జ్ఞానంలో దాపరికం ఉండదు, నిజాయితీగా ఉంటుంది. దేవుని జ్ఞానము నిజాయితీగా ఉంటుంది. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. ఎలాంటి కపటం లేకుండా, ఎలాంటి నటన వేషధారణ లేకుండా నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా సహోదరుడితో నిజాయితీగా ఉండాలి, సహోదరుడితో నిజాయితీగా ఉండాలి, భార్య భర్తలతో నిజాయితీగా ఉండాలి. ఈరోజు ఆ నిజాయితీ ఈరోజు నిజంగా క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న నిజాయితీ. ఈరోజు సంఘంలో ఎలాంటి వాతావరణం ఉంది? ఈరోజు నిజంగా సంఘము దేవుని గురించిన జ్ఞానం ఉంది, నిండిపోయింది. ఈరోజు అపోస్తలులు ఎంత నిజాయితీగా వ్యవహరించేశారు మొదటి శతాబ్ద కాలంలో. స్థిరాస్తులను అమ్మేసి వాళ్ళ పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఎంత నిజాయితీగా న్యాయంగా వ్యవహరించారంటూ ఏ మాత్రం కూడా తమ స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా
నిజాయితీకి ఎవరికి అక్కర ఉందో వారు అక్కర కొంత వాళ్ళు ఏం చేశారు, పంచిపెట్టేశారు. ఈరోజు అంత నిజాయితీ కండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? పరిశీలించుకుందాం. వ్యక్తిగతంగా నా హృదయాలు దేనితో నిండిపోయినవి, అలాగే నేను నివసిస్తున్న సంఘము, నేను కొనసాగుతున్న సంఘము దేంతో నిండిపోయింది? కలహాలతో సంఘం నిండిపోయిందా? ఒకరి మీద ఒకరు అతిశయాలతో నిండిపోయిందా? అసూయతోటి నిండిపోయిందా? అసమాధానంతో సంఘం నిండిపోయిందా? జాతి భేదాలతోటి సంఘం నిండిపోయిందా? కలహాలతోటి సంఘం నిండిపోయిందా? మార్చుకుందాం. పరిశుద్ధత, సమాధానము, నీతి, శాంతియుత వాతావరణము సంఘము నిండిపోయి ఉండాలి. దేవునికి వచ్చిన జ్ఞానంతో సంఘము తొడికిసలాడుతూ ఉండాలి. నేను ముగించేస్తున్నాను. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు సంఘము దేవునికి వచ్చిన జ్ఞానముతో నిండి ఉండాలి. పూర్వకాలపు ఇశ్రాయేలు సంఘములో దేవుని జ్ఞానం లేదు, వారిని సంఘం అన్నాడు. సంఖ్యాకాండంలోను అలాగే అపోస్తుల కార్యాలలో కూడా సంఘం అని పిలిచాడు. ఎందుకంటే వాళ్ళు విమోచించబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, వాళ్ళు బాప్తిసం పొంది ఆహారం తిని పానీయం త్రాగిన వాళ్ళే, దైవికమైన చట్టాన్ని కలిగి ఉన్న వాళ్ళే. కానీ వారు జ్ఞానులు కాకపోయారు. వారి మధ్య జ్ఞానం లేకపోవడంలో దేవుడు రాజ్యం కలుగుతున్నాడు. ఆ కాలంలో దేవుడు ఒక ప్రవచనం మాట్లాడాడు భవిష్యత్తులో. ఇదిగో భవిష్యత్తులో తొడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను, చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొనను, వాటి పిల్లలు ఒక చోటనే కూడుకును అని అద్భుతంగా మాట్లాడుతూ కిందకు వచ్చేసి సముద్రం ఎలాగైతే జలముతో నిండిపోయిందో లోకము యెహోవాకు వచ్చిన జ్ఞానముతో నిండిపోతుంది. అంటే సంఘము దేవునికి వచ్చిన జ్ఞానముతో నిండిపోయి ఉండాలి. సంఘము మొట్టమొదట అది పరలోక సంబంధమైంది, ఏహ సంబంధమైంది కాదు. సంఘము జ్ఞానములో అభివృద్ధి చెందుతూ ఉండాలి దినదినం కూడా. అలాగే సంఘములోకి లఘు జ్ఞానం అనేది ప్రవేశించకూడదు. సంఘము పై నుండి వచ్చే జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ఆచరణాత్మకమైన జ్ఞానము సంఘములో ఉండాలి. ఏంటి ఆచరణాత్మకమైంది అంటే జ్ఞానం కలిగిన వాడు సాత్వికంగా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు పవిత్రంగా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు అందరితో సమాధానంగా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు మృదువుగా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు సులభంగా లోపడతాడు, తిరుగుబాటు చేయడు, జ్ఞానం కలిగిన వాడు కనికరము మంచి ఫలములతో ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు ఎలాంటి పక్షపాతం లేకుండా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడిలో వేషధారణ ఉండదు, ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటాడు. జ్ఞానము నటించేది జ్ఞానం కాదు, కపటమ జ్ఞానం కాదు. పరిశీలించుకుందాం. ఈరోజు మన సంఘాలలో నిజంగా దేవుని జ్ఞానంతో నిండిపోయి ఉందా, లేకుంటే దానికి భిన్నకరమైన వాతావరణం ఉందా అనేది పరిశీలించుకొని దేవుని బిడ్డలుగా బ్రతకాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.